మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా కెరియర్ డెవలప్మెంట్స్ ఉంటాయా అని. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశులలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారో తెలియజేయండి గురుగారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారికి మంచి గ్రహ అనుకూలం అనేటటువంటిది చాలా బాగుంది. 2026కి సంబంధించి 2వ స్థానంలో గురుడు అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తున్నాడు. లాభస్థానంలో శని మరింత బలాన్ని ఇస్తున్నాడు. దశమ స్థానంలో రాహువు. అత్యద్భుత ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే జూన్ 31వ తారీఖు వరకు గురుడు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇది 2వ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి. దానివల్ల వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయపథంలో ముందుకు వెళుతూ ఉండడం, అలాగే నామినేషన్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు లీడర్షిప్ పాత్రను పోషించడం, ఉన్నటువంటి విషయాలన్నింటిలోనూ కూడా అగ్రస్థానంలో ఉండడం, మంచి రాజరికమైనటువంటి పనులు చేయడం, జనాలందరూ చక్కగా మిమ్మల్ని చక్కగా స్తోత్రం చేస్తూ ఉండడం, మీ చుట్టూ తిరుగుతూ ఉండడం, మీరు కూడా అందరికీ మంచి ఆదరణని చక్కగా చూపిస్తూ ఉండడం, ఇటువంటి మంచి వాతావరణం, అలాగే బంధుమిత్రుల ఆగమనాలు, మంచి శుభకార్యాలు, చక్కగా మంచి శుభకార్యాలకి డబ్బు ఖర్చు పెట్టడం, రేటు ఎట్లా ఉన్నప్పటికీ కూడాను బంగారం లాంటి వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగాలు కలిగి ఉండడం, ఇట్లాంటివన్నీ కూడాను ఈ రాశి వారికి చాలా వైభవంగా చక్కగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే 3 గ్రహాలు దీర్ఘ సంచారాల్లో యోగిస్తూ ఉన్నాయి. ఒక కేతు మాత్రం మనకి 4వ స్థానంలో ఉండి ఇబ్బందులకు గురి చేస్తున్నా 3 గ్రహాల యోగంలో ఈ చిన్న ఇబ్బందుల్ని వాళ్ళు సహజంగానే ఎదుర్కొంటారని చెప్పారు. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్ అంతా? ఉద్యోగం మనం అనుకున్నట్టుగా జూన్ 31 వరకు వీళ్ళకి ఎదురు లేదు, అనుకూలం చక్కగా కనపడుతూ ఉన్నది. ఎప్పుడైతే గురుబలం తగ్గుతోందో అప్పుడు మాత్రం కొద్దిగా మనకి ఈ ఏదైతే ఇప్పటిదాకా మీరు అనుభవించారో అది మీకు కొద్దిగా తగ్గుతున్నట్టుగా మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాల్లో కూడా చిన్న మార్పులు ఏర్పడతాయి గురుబలం లేకపోవడం వల్ల. ఆర్థిక పరంగా మేనేజ్మెంట్ కష్టమవుతుంది. అందువల్ల ప్రథమార్థం చాలా బాగుంది. ద్వితీయార్థంలో గురుబలం పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఉద్యోగస్తులు, అటు వ్యాపారస్తులు ఇద్దరికీ కూడా ఇది సూచన. 2వ అంటే జూన్ తర్వాత నుంచి, అంటే జూలై నుంచి కూడా వీళ్ళు గురుబలం పెంచుకోవడానికి ఏదైనా ఒక గురువారం నియమాలు చేయడం, అలాగే పసుపచ్చ పుష్పాలతో దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ ఉండడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం, ఆవులకి అరటిపళ్ళు తినిపించడం, వీటి ద్వారా గురుబలం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుగారు, మరి వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. పరీక్షల్లో జూన్ 31 వరకు ఉండేటటువంటి ఈ కాలంలో మీరు చేసేటటువంటి ఏ ప్రయత్నం అయినప్పటికీ, అలాగే పరీక్షలు, అలాగే పై చదువులకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ విదేశ ప్రయాణాలు, ఉద్యోగావకాశాల కోసం చేసే కోర్సులు, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి కాలం ఈ విద్యార్థులకి నడుస్తోంది వృషభ రాశి వారికి అని చెప్పవచ్చు. జూన్ 31 తర్వాత కొద్దిగా గురుబలం తగ్గుతోంది. ఆ గురుబలం తగ్గినప్పటికీ కూడా గురుడు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. అయినప్పటికి కూడా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు కొంచెం గురువార నియమాలు పాటిస్తే, అలాగే చిన్న చిన్న వివాదాలు కలుగుతూ ఉంటాయి జూన్ 31 తర్వాత. దాని గురించి కూడా వీళ్ళు గురువారాలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండడం, గురువారం లావాదేవీలు తగ్గించుకోవడం, అంటే గురువారం డబ్బు ఇవ్వడం, గురువారం డబ్బు తీసుకోవడం, లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే విద్యార్థులకి ప్రధానంగా విద్య విషయంలో కూడా గురువే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు కాబట్టి కొంచెం గురువారం దత్తాత్రేయుడిని వారిని దర్శనం చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం, వీటి ద్వారా మంచి ఫలితాలు విద్యార్థులకు ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు గత ఏడాది నుంచి, సో ఈ ఇయర్ లో అనుకూలంగా ఉందంటారా ఈ వృషభ రాశి వారికి? వివాహ ప్రయత్నాలకి ఇది చాలా అనుకూలమైన సమయం. వృషభ రాశి వారికి ఇది చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ ప్రథమార్థంలో ఏదైనా మీరు చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. తప్పకుండా వివాహ ప్రయత్నాలన్నీ అనుకూలమవుతాయి.
తర్వాత కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే అనుకున్న పనిని అంత త్వరగా పూర్తి చేయలేకపోతారు వివాహ ప్రయత్నాల్లో. అందుకని వీలైనంత వరకు ప్రథమార్థంలోనే వివాహ అనుకూలం చాలా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుగారు సినీ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఈ కళారంగంలో ఉన్న వాళ్ళు, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, మీడియా మిత్రులందరికీ కూడా మనం అనుకూలమైనటువంటి కాలం చక్కగా నడుస్తుందని చెప్పవచ్చు. అలాగే శని యొక్క లాభస్థాన సంచారం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తగినటువంటి గౌరవాన్ని పొందుతారు. ప్రథమార్థంలో డబ్బును కూడా పొందుతారు, ద్వితీయార్థంలో కేవలం గౌరవాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుగారు మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటిదే. ఫలితాలు ప్రథమార్థంలో ఉన్నప్పుడు అనుకూలమైన వాతావరణం, ద్వితీయార్థంలో కొద్దిగా ఇబ్బంది కాలాన్ని చెప్పవచ్చు. మొత్తం మీద మీ గౌరవానికి ఎటువంటి లోటు లేదు రాజకీయ రంగం వారికి. గురుగారు ముఖ్యంగా ఎవరైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారు, సంతాన ప్రయత్నాలు చేస్తుంటారు, సో వారికి సంతాన యోగం ఉందంటారా? ఒకవేళ ఆ యోగం ఉంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా? సంతాన యోగానికి ఇది చాలా అనుకూలమైన కాలం. అన్నిటికీ కూడా గురుడే అధిపతి. వివాహానికి గురుబలం కావాలి, సంతానానికి గురుబలం కావాలి. కాబట్టి గురువు అనుకూలంగా ఉన్న కాలంలో వీళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది. రెండో స్థానం కూడా ఉచ్చ స్థానమే కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా సంతాన పరంగా వీళ్ళు మంచి ఆనందాలని అనుభవిస్తారు వృషభ రాశి. సో ముఖ్యంగా గురుగారు ప్రతి ఒక్కరికి ఉండేదే సొంతింటి కళ. సో గృహయోగం ఉందంటారా ఈ ఇయర్ లో? ఈ సంవత్సరంలో తప్పకుండా మంచి గృహయోగం ఉంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. వీళ్ళకి ఏది ప్రారంభం చేసినా కూడా చక్కటి అనుకూలమే వీళ్ళ వైపుకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. గురుగారు మొత్తం మీద ఈ వృషభ రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? వృషభ రాశి వారికి దూర ప్రయాణాల్లో ఏ రకమైన ఇబ్బందులు లేవు. కొద్దిగా అధిక ఖర్చులు ఎక్కువ అవడం అనేటటువంటిదే కనపడుతోంది, కానీ మిగిలిన అన్ని విషయాల్లోనూ వీళ్ళు అనుకూలంగా ఉన్నారు. చక్కటి దూర ప్రయాణాలు, అనుకూలమైన ప్రదేశాలకు కూడా వీళ్ళు వెళ్ళొస్తారు. కొన్ని శుభకార్యాల వల్ల కూడా వీళ్ళు అనుకోని ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆనందాలని అనుభవిస్తారు. గురుగారు ముఖ్యంగా వృషభ రాశి అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. సో పురుషులకు ఎలా ఉంటుందంటారు, స్త్రీలకు ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్ అంతా? పురుషులకి అనేటటువంటి మాట చెప్పడం కంటే మనం జనరల్ ప్రొడిక్షన్లో మనం చెప్పేటప్పుడు సహజంగా పురుషులకి అనుకూలమైనటువంటి కాలం. స్త్రీ సంబంధమైన విషయం వచ్చేసరికి గోచారంలో ఉండేటటువంటి కొన్ని గ్రహాలని అనుసరించి మాత్రమే చెప్తారు. కాబట్టి సహజంగా ఇది ఇద్దరికీ వర్తించేటటువంటిదే అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. సో గురుగారు ముఖ్యంగా ఈ 2026 అనగానే ఫస్ట్ పండుగ మన సంక్రాంతి వస్తుంది. సో మనకు రైతులకి చాలా ముఖ్యమైన పండుగ. సో ఈ సంవత్సరంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు అత్యద్భుతమైన దిగుబడులు, రాబడులు కనపడుతూ ఉంటాయి. మొదటి పంట ఖచ్చితంగా చేతికి వస్తుంది. రెండో పంట కూడా వస్తుంది, కానీ వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. పూర్తిగా కొత్త పంచాంగంలో మనకి మిగతా వివరాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితిని చూస్తే మాత్రం ప్రథమార్థంలో చాలా బాగుంది. రెండో పంట మళ్ళీ రెండోసారి వేసినప్పుడు కొద్దిగా అనుకూలం తక్కువ కనపడుతూ ఉన్నది. గురుగారు మొత్తం మీద ఈ ఇయర్ అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ప్రధానంగా వీళ్ళు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తవం పారాయణ చేయడం, ప్రతి గురువారం కూడా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ శనగలు ప్రసాదంగా తయారు చేసి పంచడం, గురు చరిత్ర లేదా చాలీసాలు పారాయణ చేయడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. గురుగారు మొత్తం మీద 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.